వచ్చిన మీ అందరికీ మన్నా యూత్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు యూత్ వారు ప్రదర్శన చేయబోయే స్కిట్కి ఏ పేరు పెట్టలేదు కనుక అందరూ శ్రద్ధగా చూసి మీరు ఏ పేరు చెబితే ఆ పేరు ఈ స్కిట్కి పెట్టాలని ఆశిస్తున్నాం. దేవుడు మన అందరినీ దీవించుగాక. అరే పిల్లలు, దేవుని సన్నిధిలో అల్లరి చేయకూడదు. మీరు అల్లరి చేయకుండా ఉంటే మీకు ఒక కథ చెబుతాను. అనగనగా అక్క ఏంటక్క ఎప్పుడు చెప్పు అలాగే అంటావు? రే బంటి, మాట్లాడుకోకుండా ఉండు. సరే అక్క. అయితే మీకు కథ కాదు, జరిగినది చెప్తాను. మరి శ్రద్ధగా వింటారా? సరే అయితే జాగ్రత్తగా వినండి. అది 2023 సంవత్సరాల క్రితం హేరోద్ అనే మహారాజు యెరూషలేం దేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి. ఒకరోజు దేవదూత యోసేపు మరియకు కనపడి, మరియా, నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తావు, నీ కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయనకు యేసు అని పేరు పెడతావు అని చెప్పి ఆయన ఈ లోకాన్ని రక్షిస్తాడు అని చెప్పింది. ఓకేనా? చెబుతాను ఉండండిరా. దేవదూత మరియతో చెప్పి వెళ్ళిన తర్వాత 9 నెలల తర్వాత జనసంఖ్యలో పేరు నమోదు కొరకు మరియా, యోసేపు ఇద్దరు యూదయా దేశపు బెత్లెహేం అను గ్రామంకు వెళ్ళారు. అక్కడ పశువుల పాకలో లోకరక్షకుడని యేసయ్య జన్మించారు. ఆ విధంగా యేసయ్య మన అందరి కొరకు భూలోకంలో మానవునిగా జన్మించారు. ఎదురా పిల్లలు, యేసయ్య పుట్టగానే ఆకాశంలో పెద్ద నక్షత్రం కనపడింది. దాన్ని చూచిన జ్ఞానులు యేసయ్యను చూడాలని ఎంతో దూరం నుండి కానుకలను తీసుకుని బయలుదేరారు. అలాగే పొలంలో గొర్రెలను కాచుకుంటున్న గొర్రెల కాపర్లకు దేవదూత కనపడి, ఈ లోకానికి రక్షకుడు పుట్టాడు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు, మీరు వెళ్ళి ఆయనను పూజించండి అని చెప్పింది. వెంటనే వారు మందలోని మంచి గొర్రె పిల్లను తీసుకొని యేసయ్యకు కానుకగా ఇచ్చి చూచి చాలా సంతోషించారు. మరి జ్ఞానులు రాలేదా? ఎక్కడికి వెళ్ళిపోయారు? చూసారా పిల్లలు, జ్ఞానులు కూడా మంచి మంచి బహుమతులను తీసుకొని, అంటే బంగారము, సాంబ్రాణి, గోధుమలను తీసుకొని వచ్చి బాల్య యేసయ్యకు కానుకలుగా ఇచ్చి సంతోషంతో మరలా వారి దేశములకు తిరిగి వెళ్ళిపోయారు. ఈ విధంగా యేసయ్య పరమ తండ్రి దయందును తల్లిదండ్రుల సంరక్షణలను చక్కగా పెరిగి పెద్దవారు అయ్యారు మన యేసయ్య. పండుగట్టు ఇదిగో అయ్యా. పండుగట్టు. అయ్యా 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 పండుగట్టమని చెప్పాడా? అయ్యా అయ్యా వద్దా అయ్యా. పండుగట్టు తీసుకోండి అయ్యా. మీరు సమయానికి వచ్చి నా ప్రాణం కాపాడారు. నేను మనకి యోహానుని. యోహాన్ బాబు మీరా? ఏంటి బాబు ఇదంతా? ఏం జరిగింది? రోమ ప్రభుత్వం వారు పన్ను కట్టమని ప్రాణాలు తీస్తుంటే, ఆ గొడవలో మీరు ఇటుగా వస్తుంటే చూసి ఆపాను. ప్రజలను మంచిగా పరిపాలిస్తామని పన్ను రూపంలో మంటలు వెలిగించి జనాలు సమ్మిట్ దెబ్బలు కొడుతున్నారన్నమాట. దేవుడు ఈ మంటలను ఆపేసి ఈ సమ్మెట దెబ్బలు ఆపగలిగేవాడు ఆ మెస్సయ్య ఒక్కడే. ఆ చల్లని కరుణామయుడు వస్తేనే గాని ఈ పులిమంటలు చల్లారి ఇనుమతులుగా మారు. ఎందుకు అలా నవ్వుతున్నావు? నీ పిచ్చి పేరు వేదాంతం విని. ఇది వేదాంతం కాదు, ఇవన్నీ సాతాను ఆదేశానుసారం జరిగే అమానుషాలు. మరి వీటన్నిటిని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు బాబు? లేదు లేదు, ఆ దేవుడు, ఆ మెస్సయ్య తప్పక వస్తాడు. ఎప్పుడు వస్తాడు బాబు? ఈ ప్రజలందరి ప్రాణాలు పోయినాక అసలు దేవుడే లేడు, దేవుడే లేడు. దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటా? దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటా? కనరాడంత
మరి ఈ కబోది మాటే వినలేరు, ఈ కబోది మాటే వినలేరు. దేవుడు లేదని అనకుండా మరి ఏమని నందనమంట. తల్లి తండ్రి గురువు చెబితే గుండెలు గుడిగా చేశారు. నింగి నేల పంచరమై మనిషిని చెరలో వేశారు. భక్తికి భీతికి బాధిసరే వాడున్నాడున్నాడంటారు. భక్తికి భీతికి బాధిసరే వాడున్నాడున్నాడంటారు. చెబుతాను ఆగండ్రా. ఒకరోజు యేసయ్య యోర్దాను నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ బాప్తీసమిచ్చి యోహాను గారు ప్రజలకు నీళ్ళల్లో బాప్తీసం ఇస్తున్నారు. యేసయ్యను చూచిన యోహాను గారు ఈ విధంగా పలికారు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి యేసయ్య కూడా బాప్తీసం ఇచ్చారు. పిల్లలు, మీరు కూడా పెద్దవారు అయ్యాక యేసయ్య వల్ల బాప్తీసం తీసుకుంటారా? బాప్తీసం తీసుకున్న యేసయ్య అరణ్యమునకు అపవాది చేత శోధింపబడుటకు కొనుకోబడ్డారు. భయపడకండి పిల్లలు, మన యేసయ్య సాతాన్ని చితకదొక్కాడు. ఏ విధంగా యేసయ్య సాతాన్ని తరిమేశారో తెలుసా? యేసు, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. యేసు, ఈ దేవాలయ శిఖరం మీద ఉన్నావు కదా, నీవు గనక దేవుని కుమారుడు అయితే క్రిందకి దూకు. ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, రాయి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకొందురు. ప్రభువైన నీ దేవుని శోధింపవలదని రాయబడి ఉంది. యేసు, ఎత్తైన ఈ కొండ మీద నుండి ఈ లోకరాజ్యములన్నీ చూడు, ఎంత అందంగా ఉన్నాయో. వాటి మహిమలు చూడు. నీవు గనక సాగిలబడి నాకు నమస్కారం చేస్తే వీటన్నిటినీ నీకు ఇస్తాను. నమస్కారం చేస్తావా? సాధారణ పొమ్ము. ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయన మాత్రమే సేవింపవలను.
గలిలయ సముద్ర తీరంలో నడుచుచుండగా ఇద్దరు జాలరులు సముద్రంలో వలల వేయుటకు యేసయ్యను చూచారు. వారి పేర్లు పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ. ఓ ఆంధ్రేయు, నావట సిద్ధం చేసావా? చేసాను. మరి చేపల వేటకి వెళ్దామా? వెళ్దాంలే. ఆంధ్రేయ, నావను కొంచెం లోతుగా నడుపు. అలాగే సింహను. ఒక్క చేప కూడా పడలేదేంటి ఆంధ్రేయ? ఇంకొంచెం లోతుగా నడుపు. అలాగే ఏంటి ఆంధ్రేయ, ఈరోజు ఒక్క చేప కూడా పడలేదు. అవును సీమోను, ఈరోజు ఒక్క చేప కూడా పడలేదు. పద, ఒడ్డుకు వెళ్దాం. మీ దగ్గర తినడానికి చేపలు ఉన్నాయా? బోధకుడా, రాత్రంతా శ్రమ పడ్డాం, కానీ మాకు ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా పడలేదు. ఆంధ్రేయ, నావను లోతుగా నడుపు. అలాగే బోధకుడా. పేతురు, ఇటుపక్క వలవై. అలాగే బోధకుడా. బోధకుడా, రాత్రంతయు శ్రమ పడ్డాం, కానీ ఇక్కడ ఒక్క చేప కూడా పడలేదు. పేతురు, సందేహింపక నా మాట చొప్పున వలవై, నీవు దేవుని మహిమను చూస్తావు. అలాగే ప్రభువా. అన్నయ్య, సాయం కావాలి. విస్తారమైన చేపలు పడ్డాయి. చేపలు వల పగిలిపోయేలా ఉంది. అన్నయ్య, ఎన్ని చేపలు పడ్డాయో చూసావా? చూశాను. ఎన్ని చేపలు. ప్రభువా, ఇక నుండి మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను. అలాగే బోధకుడా. అలాగే బోధకుడా. కడతావు లేదా? పండు కట్టు. కడతా బాబు, గట్టిగా లాగితే గుడ్లు. పండు కడతావు లేదా? పండు కట్టు. కట్టకపోతే ఏం చేస్తావు? ఏంటి కట్టవా? ఏంటి కట్టవా? మత్తయ్య బాబు, మత్తయ్య బాబు. నేను చూడలేదు. నన్ను చూసావు.
నిన్ను చూస్తే విసిరేస్తానా? నీవు నన్ను ఎప్పుడు చూస్తూనే ఉన్నావు, నేను నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను. బోధకుడా, నన్ను అనుసరించు. తండ్రి, నీ కరుణా సముద్రంలో నన్ను చేపగా బ్రతకనిమ్ము, నీ శిష్యుల్లో ఒక శిష్యుడిగా చేరనిమ్ము, నీ రాజ్యంలో నన్ను చేర్చుకోండి ప్రభు. అత్తయ్య, నా రాజ్యంలో చేరాలనుకుంటే నీకున్న సమస్తాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించు. వదిలేస్తున్నాను ప్రభు, వదిలేస్తున్నాను. ఈ క్షణం నుంచి నా ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అన్నింటినీ వదిలేస్తున్నాను. అంతేకాదు నాలో నా అహంకారాన్ని కూడా విడిచిపెడుతున్నాను ప్రభు, విడిచిపెడుతున్నాను. వారిగా జీవించాలి. మీరు కూడా శిష్యుల వల్ల యేసయ్యను వెంబడిస్తారు కదూ? ఓ, మీరు శ్రద్ధగా వింటే చెబుతా. ఒకరోజు యూదుల పండుగ ఒకటి వచ్చింది. యేసయ్య దానికోసం యెరూషలేముకు వెళ్ళారు. అక్కడ గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బెతెస్దా అంటారు. దానికి 5 మంటపాలున్నాయి. అంటే మధ్యలో ఉన్న కోనేటికి చేరుకునే మార్గాలు. అవి 5 ఉన్నాయి. అక్కడ రకరకాల రోగులున్నవారు, గుడ్డివారు, కుంటివారు, కాళ్ళు చేతులు చచ్చుబడిన వారు గుంపులు గుంపులుగా ఆ మంటపాల్లో ఉన్నారు. కొన్ని సమయాల్లో ప్రభుదూత నీటిలోనికి దిగి ఆ నీటిని కదిలిస్తూ ఉంటది. అలా నీరు కదలంగానే మొదటగా ఎవరైతే నీటిలోనికి దిగుతారో వారి వ్యాధి నయమవుతుంది. అందుకే అందరూ కోనేటి వద్ద ఉన్నారు. అప్పుడు అక్కడికి యేసయ్య వచ్చారు. అక్కడ 35 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అంగవైకల్యంతో పడి ఉన్నాడు. స్వస్థపడగోరుచున్నావా? అయ్యా, దేవదూత నీటిని కదిలించినప్పుడు నన్ను కోనేటిలో దించడానికి ఎవరూ లేరు. నేను సర్దుకొని దిగేలోపు నాకంటే ముందుగా మరొకరు దిగుతున్నారయ్యా. నీ పరుపు తీసుకుని నడిచి వెళ్ళు. దేవా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. నీకు బాగుపడిపోయాను, నీకు బాగుపడిపోయాను. ఒకరోజు యేసయ్య తన శిష్యులతో కలిసి ఒక గ్రామంకు వెళ్ళారు. అక్కడ పుట్టి మగవాడును దావీదు కుమారుడా, నన్ను కరుణించు.
తండ్రి. స్నేహితులారా, మీరు స్వస్థ పొందాలని కోరుచున్నారా? ఈ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరచును. నాకు మాటలు వస్తున్నాయి, తండ్రి. నేను ఎంతో అదృష్టవంతుని తండ్రి. నాకు మాటలు వస్తున్నాయి తండ్రి. నాకు వినబడుతుంది. మీ మాటలు అన్నీ నాకు వినిపిస్తున్నాయి. మా కొరకు వచ్చిన మెస్సయ్య నీవే తండ్రి, నీవే. నీ శిష్యుడిగా నన్ను చేర్చుకో తండ్రి. తండ్రి, నీ వెంట మేము వస్తాం, నీ శిష్యులే ఉంటాం. తండ్రి, మమ్మల్ని చేర్చుకో ప్రభువా. స్నేహితులారా, వెళ్ళండి. ఈ లోకంలో తండ్రి కొరకు సాక్షులుగా జీవించండి. అలాగే ప్రభు, నీ సాక్షిగా మేము జీవిస్తాం. అలాగే ప్రభు, నీ సాక్షిగా మేము జీవిస్తాం. మన యేసయ్యకు ప్రియమైన స్నేహితులు ఉన్నారు. చెబుతా నాగండిరా. వారు ఎవరంటే మార్తా, మరియా, వాళ్ళ సహోదరుడైన లాజరు. వీరు యెరూషలేముకు 2 మైళ్ళ దూరంలో ఉండే బెతానియా గ్రామంలో నివసించేవారు. వీరంటే యేసయ్యకు ఎంతో ఇష్టం. ఒకరోజు యేసయ్య తన శిష్యులతో కలిసి మార్తా, మరియా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ప్రభువా, నేను ఒంటరిగా పని చేస్తున్నాను. మరియా ఏమో నీ సన్నిధిలో కూర్చొని నాకు ఏ పనిలోని ఏమాత్రం సహాయం పడటం లేదు. చూస్తూ ఉంటే నీకు ఈ బాధ అనిపించడం లేదా? పనిలో నాకు సహాయం పడమని మీరైనా చెప్పొచ్చు కదా. మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకుని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ప్రభువా, నన్ను క్షమించు. అన్నకి బాగున్నావా? యోహన్ బాబు, మీరా? నువ్వేమిటి ఇటు పక్క రావడం మానేశావు? ఏదైనా కలుగులో చేరావా? అవును మనకి మనుషుని బట్టే జారైనాను. ఆ మెస్సయ్య కలుగులో చేరాను. ఏమిటి బాబు, నువ్వు కూడా నజరేయుడైన యేసయ్య శిష్యుడిగా చేరావా? అవును మనకి. నీకు ఆ మెస్సయ్య గురించి నీకు తెలుసా? యేసుని గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి చూడలేకపోయినా విన్నాను. కానీ ఈ చెవితో వింటున్న బాధలకు, ఈ చెవితో వింటున్న బోధలకు పొంతన కుదరడం లేదు. అందుకే నువ్వు నమ్మే యేసయ్య అసలు దేవుడు ఉన్నాడంటే కూడా నమ్మలేకపోతున్నాను. నేను నీతో వాదించలేను, ఆయనే మాట్లాడతాడు. ఒకప్పుడు చేపలు పట్టే యోహాను ఈ విధంగా ఎలా మాట్లాడుతున్నాడు విన్నావుగా. రా, నా మాట విను, నేను నిన్ను ఆయన వద్దకు తీసుకువెళతా.
బోధకుడా, స్నేహితుడా, నీకు చూపు రావాలని కోరుకుంటున్నావా? అవును బోధకుడా, ఆ చూపుతో ఎన్నాళ్ళు చూడని సత్యాన్ని కళ్ళారా చూడాలని ఉంది. నీ కల్మషం లేని కోరికే నీకు చూపునిస్తుంది. ఆ కోనేటిలో కడుక్కో వెళ్ళి. దేవా, నువ్వు నాకు కనిపిస్తున్నావు, నీవు నాకు కనిపిస్తున్నావు. ఇంకా వీటితో నాకు అవసరం లేదు. ఇంతకాలానికి దేవుడు లేడు లేడు అన్నాను, కానీ దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ఆ దేవుడు నీవే, మా మెస్సయ్య నీవే. నిన్న నేడు రేపు సర్వకాలంలో నీవు ఉన్నావు దేవా, సర్వకాలంలో నీవు ఉన్నావు దేవా. ఇంతకాలానికి నిన్ను కల్లారా చూస్తున్నాను తండ్రి, కల్లారా చూస్తున్నాను. ఇందులోనికి వెళ్ళు నిమిత్తము కన్నికలు సిద్ధపడి పెళ్లి కుమారుని యొక్క రాక కొరకు తమ దివిటీలను సిద్ధం చేసుకొని ఎంతో ఆనందంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగో ప్రమిళ, నువ్వు నీ దివిటి చాలా అందంగా చక్కగా కనిపిస్తున్నారు. మరి దివిటితో పాటు నూనె బుడ్డి లేదేంటి? నీలాంటి వాళ్ళంతా మాలో ఏదో ఒక లోపాన్ని చూస్తూ ఉంటారు. ఇంత అందంగా ఉన్న నన్ను నా దివిటిని పౌడడం మానేసి నూనె బుడ్డి గురించి ఇప్పుడా మాట్లాడుతున్నావు? ఆయన నూనె బుడ్డి ఉండాలా ఏంటి? ఇంత చక్కగా ఉన్న నా దివిటి అంత తొందరగా ఏమీ ఆరిపోదులే. దయచేసి నీ వ్యర్థమైన ప్రశ్నలు వేసి సంతోషంగా ఉన్న నన్ను దుఃఖపడేలా చేయకు. చూడు ప్రమిళ, నా తోటి కన్యకో కాబట్టి ప్రేమతోనే నేను నిన్ను నూనె బుడ్డి విషయాన్ని అడిగానే గాని నిన్ను కించపరచాలని కాదు. అవునా? ఎందుకు మరి అదోలా చూసి అడిగావు? నేను మంచిగానే చూశాను ప్రమిళ. అయినా నా మాటల వలన నిన్ను నొప్పించినట్లయితే దయతో నన్ను క్షమించు. ఇదిగో శాంతి, ఇలా రా. బిందు ఏదో ఉచిత సలహా ఇస్తుంది, అదేదో చూడు. దొరక్క ఈ బిందుకే దొరికావా? ఆయన ఆ మాటలేమి పట్టించుకోకు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలే. ఇదిగో శాంతి, నీ బట్టలు నీ దివిటి 7 రంగులతో భలే ఉన్నాయి, కానీ బిందు ఇచ్చిన చక్కని సలహాను అంత తేలికగా తీసి పడేయకూడదు. శృతి, మొత్తానికి బిందుని బలపరుస్తూ బాగానే మాట్లాడుతున్నావే, కానీ మా అభిప్రాయాన్ని మార్చలేరు. మేమో జ్ఞానవంతులమే. ఇదిగో శాంతి, మీవి చాలా గట్టి గుండెలు అంటున్నారు, కానీ నిజానికి కఠినమైన గుండెలు. నీ ఆలోచన లోపం ఉందని తెలిసినా కూడా మార్చుకోవడానికి ఇష్టపడని మూర్ఖులు మీరు. మీ పొరపాట్లుగా ఒప్పుకొని స్వనీతి పరులుగా మీరు. అవును, నీవు చెప్పినట్లే మేమంతా కలిసినా మీ మనసులు మార్చలేము. ఎందుకంటే మా మాటలు వినకూడదని మీరు ముందుగానే తీర్మానించుకొని వచ్చారు కదా. స్నేహితులారా, ఏంటి ఇది? మనం పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తూ ఈ వాదోపవాదాలు ఏమిటి? ఎన్నాళ్ళకు మనం ఇలా కలుసుకున్నాం. ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకుండా అందరం ఒకటిగా సర్దుకుపోదాం. త్వరలోనే పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు. అప్పుడు అందరం ఆయనతో పాటు విందు గృహంలోకి వెళ్ళి అక్కడ సంతోషిస్తాము. దివేటీలు ఉండటం ముఖ్యం, కానీ నూనె బుడ్డీలు మనతో తీసుకువెళ్తున్నామా లేదా అనేది అంత ముఖ్యం కాదు. లెండి మనమంతా పాటలు పాడి నాట్యం చేద్దాం.
అందరూ అలసిపోయారా? పెళ్లి కుమారుడు రాకముందే ఇలా అలసిపోతే ఆయన వచ్చాక ఏం సంతోషించగలం? అందుకే కొంచెం ఆత్మీయ జ్ఞానాన్ని ఉపయోగించాలని చెబుతుంటాను. పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి మనం ఎక్కువ సిద్ధపడడానికి తక్కువ సిద్ధపడడానికి చాలా తేడా ఉంది. చూడండి, మేము ముందు జాగ్రత్తగా అదనపు బుడ్డిలో నూనెను తీసుకొని వచ్చాం. మీరేమీ దానికి పంచలేదని అదనపు నూనె లేకుండానే వచ్చారు. ముందే సమకూర్చుకుని సమయం ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకోవడం మంచిది కదా. బిందు, శృతి, రోజా, అఖిల మాటలు వింటుంటే అంతా నిజమే అనిపిస్తుంది. మనం కూడా వాళ్ళలాగా అదనంగా నూనెను తీసుకుపోతే మంచిదేమో అనిపిస్తుంది. అయితే ప్రమీల, శాంతి, హాసిని మాటలు వింటుంటే అదనంగా నూనెను తీసుకొని వెళ్ళడం వ్యర్థమేమో అనిపిస్తుంది. అబ్బా, నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఒకవైపు అదనపు నూనెను తీసుకు వెళ్ళడం మంచిదనిపిస్తుంది, అంతలోనే అవి అదనపు భారం తప్ప ఇంకా కాదనిపిస్తుంది. అబ్బబ్బా, ఈ రెండు ఆలోచనలు మధ్య సతమతం అయిపోతున్నాను. అయ్యో తబిత, నీవు మానసిక అనారోగ్యంతో ఉన్నట్టున్నావు. నేను నీకోసం ప్రార్థన చేస్తాను. దయచేసి ఒక మంచి నిర్ణయం తీసుకో. లక్కీ, నీ ప్రసంగాన్ని కాస్త ఆపుతావా? కనబడిన దేవునికి ఎంత మొర పెడితే ఏం లాభం? కనబడే మనుషులు సహాయం అడిగితే ఒక్కరు కాకపోతే మరొకరు సహాయం చేస్తారు. ఉదాహరణకు, మీరు అదనపు బుడ్డిలో నూనె తీసుకురమ్మంటున్నారు, మేము అవసరం లేదంటున్నాము. దివిటీలు ఉంటే చాలా అంటున్నాము. ఇక్కడ తేడా ఏమిటంటే, కనబడే మనుషుల్ని విడిచిపెట్టి కనబడిన దేవుని ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే మనుషులు సహాయం చేస్తారనే నమ్మకం మీకు లేదు. మేము చూడండి, మాకు ఈ లోకంలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. మా స్నేహితులంతా మాకు సహాయం చేస్తారు. మీరంతా ప్రత్యేకంగా ఉంటారు. మీలాంటి వారితో తప్ప ఎవరితోని కలవరు. మిగతా వారితో అస్సలు సాహసం చేయరు. మీరు అలాగే ఉంటే మిమ్మల్ని ఆదుకోవడానికి లోకంలో ఎవ్వరూ ముందుకు రారు. ఇదిగో ప్రైజీ, ఈ లోకాన్ని అధికంగా ప్రేమించటం వలన నీవు అలాగ మాట్లాడుతున్నావు. కాబట్టి అదనంగా నూనె తీసుకువెళ్ళాలనే మా సలహా నీకు నచ్చలేదు. సరే, ఎవరికి నచ్చినట్టు వారి నిర్ణయాలు తీసుకోండి. ఇదిగో కన్యకలారా, పెండ్లి కుమారుడు వస్తున్నాడు.
ఆయనను ఎదుర్కొని ఆయనతో కలిసి విందుశాలకు వెళ్ళడానికి సిద్ధం కండి. అయ్యయ్యో దివిటీలు ఆరిపోయాయి. నా దివిటి ఎంత అందంగా తయారు చేసుకున్నా లాభం లేకుండా పోయింది. ఎంత అందంగా ఉన్నా నూనె లేకపోతే వెలగదు కదా. పెండ్లి కుమారునితో పాటు గృహంలోకి వెళ్ళటానికి ఎంత అందంగా దివిటి ఉన్నా చాలదు, అది వెలుగుతూ ఉండాలి కదా. అయ్యో నేను ఇప్పుడు ఏం చేయను? అది సర్లే, నేనైతే దివిటిని 7 రంగులతో అలంకరించాను. రంగులు ఉన్నంత మాత్రాన దివిటి వెలుగుతుందా? అయ్యో నేనెంత బుద్ధిహీనురాలిని. వీరు ఎంతమంది సలహాలు ఇచ్చినా పట్టించుకోలేదు. అయ్యో ఇప్పుడు నేనేం చేయను? మీ సంగతి అలా ఉంచండి, నాది అయితే మరీ ఘోరం. ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకుండా సర్దుకుపోదాం. అందరూ సమానమే అని మధురమైన మాటలు పలికాను. అయ్యో ఇంత కష్టపడి వచ్చి ఇంతసేపు ఎదురు చూసినా లాభం లేదు. ఆరిపోయిన దివిటీల్లో లోపలికి వెళ్ళలేము. ఎంత బుద్ధిహీనురాలుగా ఆలోచించాను. మీ అందరికంటే నా పరిస్థితి మరీ ఘోరం. ప్రతి విషయానికి 2 మనసుల మధ్య సతమతమయ్యే ద్విమనస్కురాలిని. ఈ మానసిక రోగం నుండి విడుదల పొంది దేవుని సన్నిధిలో ప్రార్థించాలని లక్కి ముందే చెప్పింది. అయినా నేను వెళ్ళలేదు. అయ్యో ఎంత తప్పు చేశాను. ఎందుకు మీరందరూ ఇలా బాధపడుతున్నారు? ఎంతో ప్రేమగా ఎంచుకునే లోకం మన ముందుంది. ఈ లోకంలో మనుషులు అందరూ మన స్నేహితులే. దివిటీలను వెలిగించుకోవడానికి కొంచెం నూనెను ఎవరిని అడిగినా ఇస్తారు. మీరు బాధపడకండి, నేను ఏదోలా నూనెను సంపాదించుకొని వస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రైజీ ఆగు. ఇంత రాత్రి వేళ ఏ ప్రమాదమైనా జరగచ్చు. నాకు మరో ఆలోచన వస్తుంది. కృంగిపోయిన మమ్మల్ని ఎంతో ధైర్యపరిచావు. నీ మాటలు వింటుంటే ఏదో ఆశ కలుగుతుంది. సరేలే, వెళ్ళి నూనెను తీసుకొని రా. అయ్యో తబిత, నీ వల్ల మాకు అందరికీ పిచ్చి పట్టేటట్లుంది. ఇప్పుడే ఎలా వద్దన్నావు, ఇంతలోనే వెళ్ళమంటున్నావు. అయ్యో నువ్వు అలా పక్కనుండు. స్నేహితులారా మీరు చెప్పండి, ఎవరినైనా నూనె అడిగి తీసుకొని రావడానికి నేను వెళ్ళాలా వద్దా? మీరే చెప్పండి. ప్రైజీ కొంచెం సంభాళించుకో. ఇలాంటి సమయంలో మనం ఒకరిని ఒకరం నిందించుకోవడం మంచిది కాదు. నేను మధురంగా అందరితో మాట్లాడుతాను కదా, కాబట్టి నా మధురమైన మాటలతో పని జరిగిస్తాను. నూనె అదనంగా తెచ్చుకున్న వారిని అడిగి మన దివిటీళ్ళు నింపుకుందాం. పెళ్లి కుమారునితో విందు గృహంలోనికి వెళ్దాం. హాస్ని చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? హాస్ని, నీ మధురమైన మాటలతో వాళ్ళని మెప్పించి నూనెను సంపాదించుకునిరా. నీకు శుభం కలుగును గాక. ప్రియ స్నేహితులారా, హాస్ని, మీరందరూ సిద్ధపడ్డారా? ఏమి సిద్ధపాటు? మరి దివిటీల్లో నూనె అయిపోయింది. ఈ దగ్గర ఉన్న బుడ్డీల్లో నూనె కొంచెం ఇస్తే మేము సిద్ధపడతాం. మా దగ్గర ఉన్న నూనె మీకు మాకు సరిపోదు, కాబట్టి మీరు ఊరిలోకి వెళ్ళి నూనె తెచ్చుకోండి. దయచేసి కొంచెం నూనె ఇవ్వరా? లేదు, ఈ నూనె సరిపోదు. Maria
రండి, సంతలోకి వెళ్ళి నూనె కొని తెచ్చుకుందాం. అయ్యా 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 తలుపు తీయండి అయ్యా, మేము కూడా లోపలికి వస్తాం. పోండి, మీరెవరో నాకు తెలియదు. అయ్యో, సిద్ధపాటు లేకుండా ఎంత పొరపాటు చేశాము. శిష్యులారా, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి. నేను నా తండ్రితో ఏకాంతము గడిపి వస్తాను. తండ్రి, లోకారంభం ముందులో నన్ను మహిమపరిచినట్లు ఇప్పుడు మహిమపరచుము. పేతురు, కొద్దిసేపు అయినా మెలకు ఉండి ప్రార్థన చేయలేరా? క్షమించు తండ్రి, సైతాను శోధించినట్లు నిద్ర మమ్మలను శోధిస్తుంది. ఇక నుంచి మెలకుగా ఉండి ప్రార్థిస్తాం తండ్రి. తండ్రి, ఇంతవరకు నీ చిత్రమే ఏమై ఉన్నదో అదే జరిగింది. ఈ గిన్నెలోనికి త్రాగక తప్పదు అనేది నీ చిత్తమైతే తప్పనిసరిగా త్రాగుతాను. త్రాగడానికి సంసిద్ధంగా ఉన్నాను. తండ్రి, నీ చిత్తమే నెరవేర్చు. లేకండి, బోధకుడు వచ్చారు. ఇక మీరు నిద్రపోండి. కుమారుడు దొంగల చేతికి అప్పగింపబడే సమయం ఆసన్నమైంది. కాపరి అప్పగింపబడినట్టుగా గొర్రెలు చెదిరిపోతాయి. పేతురు, అలాగే బోధకుడా. పాస్టర్ గారు పాస్టర్ గారు, ఇదిగో వస్తున్నా. ఎవరు? నేనండి పాస్టమ్మ గారు, లావణ్యాని. లావణ్య, నువ్వా? లోపలికి రా, రా కూర్చో. పర్వాలేదు పాస్టమ్మ గారు. పాస్టర్ గారు, లావణ్య వచ్చిందండి. ఇదిగో వస్తున్నా. ప్రైజ్లో లావణ్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను పాస్టర్ గారు. ఏమీ లేదు లావణ్య, క్రిస్మస్ వస్తుంది కదా, పిల్లలకు ప్రోగ్రామ్స్ గురించి నీతో మాట్లాడాలని నేను మీ అమ్మగారితో నిన్న కలవమని చెప్పాను. మరి పిల్లలకు డ్యాన్స్ స్కిట్స్ నేర్పిస్తున్నావా? ఈ క్రిస్మస్కి మాత్రం అందరితోనూ బాగా చేయించాలి. ఆ బంటిగండి మాత్రం స్కిట్లో పెట్టుకో. ఎందుకు పాస్టర్ గారు? పోయిన క్రిస్మస్కి చూశాను కదా, నువ్వు చెప్పింది ఒకటి, వాడు చేసింది ఒకటి. అందరి ముందు పరువు పోయింది. వాడు చేసిన పనికి చర్చిలో అందరూ నవ్వుకున్నారు. నీకు తెలుసు కదా. లేదు పాస్టర్ గారు, ఈసారి అలా జరగకుండా చూసుకుంటాను. సరే అమ్మా, జాగ్రత్తగా నేర్పించు.
మరి నాకు మీటింగ్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. పాస్టర్ గారు, లావణ్యకి టీ కాఫీ ఏదైనా ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. లావణ్య కూర్చో, ఏం తీసుకుంటావు? కాఫీనా టీనా? లేదు పాస్టమ్మ గారు, ఇప్పుడే ఇంటి దగ్గర అమ్మ టీ పెట్టి ఇచ్చి తాగి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. అవునా, కొద్దిగైనా తీసుకో. లేదు పాస్టమ్మ గారు, ఇప్పుడేమి తాగలేను, వెళ్ళి వస్తానండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ లావణ్య, గాడ్ బ్లెస్ యూ. ఈ సంవత్సరం క్రిస్మస్ కి స్కిట్ బాగా చేయాలి, చేస్తారా? ఒరే బంటి, నేను చెప్పినట్టే చేయాలి, పోయిన సంవత్సరం లాగా ఎక్స్ట్రా చేయకూడదు. ఇప్పుడు అంతే అక్క, అసలు చెప్పింది చేయుడు. లేదక్క, ఈసారి నేను బాగా చేస్తా. వద్దక్క, వీళ్ళు అసలు పెట్టవద్దు. పోయినసారి వీడి వల్ల అంతా కూడా చనిపోయిందక్క. ఏంట్రా నన్నే వద్దంటారా? నేను మా నాన్నకు చెబుతా. పిల్లలు అల్లరి చేయకండి, ఈసారి స్కిట్ లో అందరు కూడా నేను నేర్పించినట్లే చేయాలి, సరేనా? సరే, రేపు సెమీ క్రిస్మస్ కాబట్టి సమయానికి అందరూ తొందరగా చర్చి దగ్గరికి వచ్చేయాలి. ఎవరు లేట్ చేయవద్దు, ఓకేనా? అందరికీ ఈరోజు మా సండే స్కూల్ పిల్లలు చేయబోయే స్కిట్ ని అందరూ చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. అయ్యో, నింపి భరించలేకపోతున్నాను. అయ్యో, ఓర్చుకో మరియా. దగ్గరలో ఉండడానికి ఏదన్నా స్థలము ఉందో అడుగుతా. అయ్యో, అబ్బా, అమ్మా, 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 అయ్యో, అమ్మా, ఎవరు? అమ్మా, నొప్పితో బాధపడుతుంది, మీ దగ్గర ఉండడానికి కాస్త స్థలం ఇస్తారా? మా దగ్గర స్థలం లేదు, ఆ ప్రక్కకు వెళ్ళండి. రామర్య, కాస్త ఓర్చుకో. కాస్త బాధపడతా, కాస్త చోటు ఇస్తారా? నొప్పితో బాధపడుతుంది. ఎవరు? చాలే నాయనా, మా ఇంట్లో మేము ఉండడానికే చోటు లేదు, మీకెక్కడ చోటు ఇవ్వగలం? కాస్త ఓర్చుకో, దగ్గరలో ఉండడానికి ఏదన్నా ఇల్లు ఉందో అడుగుతాను. కాస్త ఓర్చుకో, దగ్గరలో ఒక ఇల్లు కనిపిస్తుంది, అక్కడ అడిగి చూస్తాను. అయ్యో, ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? కాస్త తలుపు తీయండి. వస్తున్నా. ఎవరు? యా, మేము ఉండడానికి కాస్త చోటు ఇస్తారా? చోటు లేదు, ఏమీ లేదు, వెళ్ళండి. అయ్యా, అలా అనకండి అయ్యా, కాస్త చోటు ఇస్తే చాలు. అక్క చోటు లేదని చెప్పండి కదా. ఆయన చోట్లేదు, వెళ్ళండి. పద, అడిగి వెళ్దాం. అయ్యో పాపం, నొప్పి బాగా వస్తుంది అనుకుంటా. ఆగండి 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 ఆగండి, ఏమి బాధపడకండి, నా దగ్గర చాలా చోటు ఉంది. మా అమ్మ క్రిస్మస్ అని బిర్యానీ కూడా చేసింది, అది కూడా తినండి. రండి, మా ఇంట్లో రండి. ధన్యవాదములు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ఏంటి లావణ్య, ఏంటిది? చి, అందరిలో పరువు తీసేశాడు. వాడిని అసలు పెట్టదొద్దంటే వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో. సంఘ విశ్వాసులు అందరూ నవ్వుకుంటున్నారు. ఇదేనా నువ్వు నేర్పించింది?
పాస్టర్ గారు, మీరు ఒకసారి నా మాట వినండి. ఏం వినమంటావు? జరిగింది సరిపోలేదా? ఇంకా ఏం వినాలి? ఛీ, అందరి ముందు. పాస్టర్ గారు, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నేను సంఘస్థులతో ఒకసారి మాట్లాడతాను. ప్లీజ్ పాస్టర్ గారు. ఏం మాట్లాడతావమ్మా? అంతా అయిపోయాక. సరే, మాట్లాడు. ఏమైనా నా మన్నా సంఘస్థులారా, బంటి చేసింది తప్పైతే దయతో నన్ను క్షమించండి. ఈ విషయంలో బంటిది తప్పైతే మనమందరం కూడా తప్పు చేస్తున్నట్లే. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అక్క, నన్ను క్షమించక్క. లేదురా, వేడకు. ప్రియ సంఘస్థులారా, 2023 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకంలో జన్మించారు. ఆయనకు స్థలము లేక పశువుల పాకలో జన్మించారు. పాపంలో జీవిస్తున్న మానవులను పవిత్రులుగా చేయడానికి పరుగున వీడి నరునుగా జన్మించి సాతానుని చితకతొక్కి చెవిటి వారిని, మూగవారిని, దయ్యముల చేత బాధపడిన వారిని స్వస్థపరిచి చనిపోయిన వారిని మరలా తిరిగి బ్రతికించిన సజీవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఏ పాపమెరుగని మానవునిగా జీవించిన పాపరహితుడు మన యేసయ్య. అంతేకాదు, నీళ్లను ద్రాక్షారసముగా మార్చి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం ఇచ్చిన అద్భుతకరుడు మన యేసయ్య. పాపమే ఎరుగని ఆయనను పాపాత్ముడుగా, హింసకుడుగా, దూషకుడుగా అందరి ముందు నిలవబెట్టి నిందలు వేసిన ప్రేమతో వారి అందరినీ క్షమించిన ప్రేమామయుడు మన యేసయ్య. కొరడాలతో అతి ఘోరంగా కొట్టిన, తలకు ముళ్ళ కిరీటం పెట్టిన, భుజాన సిలువను వేసి వీధులలో ఊరేగించిన, దొంగల మధ్యలో సిలువ వేసిన, తండ్రి వీరిని క్షమించు అని పలికిన క్షమాహృదయుడు మన యేసయ్య. సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన మృత్యుంజయుడు నా యేసయ్య. అంతేకాదు అనేక మందికి కనిపించి నేను మరలా తిరిగి వస్తాను, వచ్చి నాతో పాటు మిమ్మల్ని కూడా ఆ నిత్య రాజ్యానికి అనగా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళి తండ్రితోనూ నాతోనూ కలిసి ఉండేలా చేస్తాను. అంతవరకు మీ హృదయములను కలవరపడనీయవద్దు. ఎవరైతే నన్ను మీ హృదయంలో చేర్చుకుంటారో నేను వారితో కలిసి ఉంటాను అని ధైర్యం చెప్పిన ధైర్యశాలి, జయశాలి, విజయవీరుడు మన కరుణామయుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఇంకా ఆ బాలయేసుగా పశువులశాలలో బాలునుగానే చూస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. బంటి చేసింది తప్ప ఒప్ప? ఇంకా ఎంతకాలం నీ హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వకుండా జీవిస్తావు? నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. నీ సొంత రక్షణగా యేసయ్యను ఆహ్వానించు. ఆయనే నిన్ను ముందుకు నడిపిస్తాడు. బంటి చేసింది మంచి పని అయితే అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. వెళ్ళం లావణ్య, వెళ్ళం. నిజంగా నువ్వు బంటి చేసింది మంచి పనే. పశువుల పాకలో బాలయేసుగా చూస్తున్నామే గాని ఆయన మన ఇంటిలోకి, మన హృదయంలోకి ఆహ్వానించలేకపోతున్నాం. ఇక నుండి మన హృదయం ఆయనకు ఇచ్చి ఆయనతో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.